హలో గైస్, వెల్కమ్ టు ది ట్రియం టాకీస్. ఈ వీడియో 18+ పెద్దలకి మాత్రమే, ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూడండి. ఎందుకంటే ట్రెండింగ్ లో ఉన్న 5 బెస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీస్ గురించి సుత్తి కొట్టకుండా సూటిగా చెప్తాను. వీడియోని చివరి దాకా చూసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ హిందీ డబ్బింగ్ రొమాంటిక్ రివెంజ్ థ్రిల్లర్ సినిమా. రాణి ఒంటరిగా ఆగ్రాలో బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటుంది. ఆమెకి ఒక అతను లవ్ ప్రపోజ్ చేస్తే ఒప్పుకోదు. ఆమె దొంగచాటుగా వెళ్లి తన భర్త రిషుని కలుస్తుంది. ఇద్దరూ కలిసి వేరే దేశానికి పారిపోవాలని చూస్తుంటారు. అదే టైంలో రాణి పోలీసులకు కనిపించడంతో నీల్ ఏమయ్యాడో తెలుసుకునేందుకు ఆమెను అరెస్ట్ చేస్తారు. ఆమె అక్కడి నుండి పారిపోవటానికి ట్రై చేస్తుంది. రాణి ఎందుకు వేరే దేశం పారిపోవాలి అనుకుంటుంది. అసలు నీల్ ఎవరు, ఆమె పోలీసుల నుంచి తప్పించుకుంటుందా లేదా అనేది తెలియాలంటే ఫిర్ ఆయా హసీనా దిల్రుబా అనే సినిమా చూడాలి. ఇది నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అందుబాటులో ఉంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ మలయాళం డబ్బింగ్ రొమాంటిక్ బోల్డ్ కంటెంట్ రివెంజ్ థ్రిల్లర్ సినిమా. ఒక ధనవంతుడు భార్య చనిపోవడంతో ఒక ఎంగేజ్ లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అతను బయటికి కనిపించేంత మంచి వ్యక్తి కాదు. ఆమెకి ప్రతిరోజు టార్చర్ చూపిస్తాడు. సడన్ గా అతనికి యాక్సిడెంట్ అవడంతో అతన్ని చూసుకోవటానికి కేర్ టేకర్ గా ఒక అతను వస్తాడు. తన భర్త మీద రివెంజ్ తీర్చుకోవటానికి ఆ అమ్మాయి కేర్ టేకర్ ని లొంగ తీసుకుని భర్తని అడ్డు తొలగించుకోవాలి అని చూస్తుంది. ఆ అమ్మాయి ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే చతురం అనే సినిమా చూడాలి. ఇది సైనా ప్లేలో తెలుగులో అందుబాటులో ఉంది. రొమాంటిక్ థ్రిల్లర్ మూవీస్ మీకు ఇష్టమైతే ఈ సినిమా వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తమిళ్ డబ్బింగ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. ఐశ్వర్య 3 పిల్లలు, భర్తతో కలిసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉంటుంది. దానితో ఆమె జాబ్ చేయాలి అనుకుని ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఫ్రెండ్స్ సహాయంతో ఫ్రెండ్షిప్ చాట్ అనే కాల్ సెంటర్ లో జాయిన్ అవుతుంది. తెలియని వ్యక్తులతో రొమాంటిక్ గా మాట్లాడడమే ఆమె జాబ్. దయాకర్ అనే వ్యక్తి మంచిగా మాట్లాడడంతో ఐశ్వర్య అతనితో ఫ్రెండ్షిప్ చేసి తన గురించి మొత్తం చెప్తుంది. దానితో దయాకర్ ఆమెను బ్లాక్మెయిల్ చేస్తాడు. ఐశ్వర్య కాల్ సెంటర్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది, తనకు ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి ఎలా తప్పించుకుంటుంది అనేది తెలియాలంటే ఫర్హానా అనే సినిమా చూడాలి. ఇది సోనీ లీవ్ లో తెలుగులో ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ హిందీ డబ్బింగ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. ఒక ఊర్లో ఉన్న జేజ మహారాజాని అందరూ శ్రీకృష్ణుడి అంశం వాడు అనుకోవడంతో దేవుళ్ళ ఆరాధిస్తారు. ఆయన మాత్రం చరణ సేవ పేరుతో అమ్మాయిల్ని మానభంగం చేస్తూ ఉంటాడు. ఇది తెలుసుకున్న హీరో ఎలా అయినా సరే మహారాజా నిజస్వరూపం అందరికి తెలిసేలా చేయాలి అని ప్రయత్నిస్తాడు. మహారాజా గురించి అందరికి తెలిసేలా చేయడం కోసం హీరో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు, ఎలా నిరూపిస్తాడు అనేది తెలియాలంటే మహారాజ్ అనే సినిమా చూడాలి. ఇది నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అందుబాటులో ఉంది. ఒకప్పటి పరిస్థితులను తెలుసుకునేందుకు ఒకసారి ఈ సినిమా చూడొచ్చు. మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ హిందీ డబ్బింగ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. రాణికి క్రైమ్ నవలలు చదవటం అంటే చాలా ఇష్టం. తనకి రిషితో పెళ్ళైతే నవల్లో ఉన్న రొమాంటిక్ హీరోలా తన భర్త లేకపోవడంతో అలా ఉండే నీల్కి అట్రాక్ట్ అయ్యి అతనితో సంబంధం పెట్టుకుంటుంది. అది తెలిసి రిషి ఇంటికి వస్తే పెద్ద అగ్ని ప్రమాదం జరిగి రిషి చనిపోయి అతని చెయ్యి కట్ అయ్యి చెయ్యి మాత్రమే కనిపిస్తుంది. రాణి బాయ్ ఫ్రెండ్ తో కలిసి భర్తని హత్య చేసింది అని పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు. రిషిని చంపింది ఎవరు, నీల్ ఏమవుతాడు అనేది తెలియాలంటే హసీనా దిల్రుబా అనే సినిమా చూడాలి. ఇది నెట్ఫ్లిక్స్ లో తెలుగులో అందుబాటులో ఉంది. ఈ సినిమా చూస్తేనే పార్ట్ 2 ఫిర్ ఆయి హసీనా దిల్రుబా సినిమా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కొత్తగా పెట్టిన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చివరిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.